హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఊళ్ళో మార్కెట్ అనమాట. ఇంకా 1 వీక్ ఒకసారి అయితే మార్కెట్ అయితే పెడతారు. ఇంకా మేము ఏమేమి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. ఇంకప్పుడు తెచ్చుకుంటాము. మామూలుగా అంటే రోజు వస్తుంటాయి, కానీ మేము మార్కెట్లోనే తెచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, కొత్తిమీర ఇంకా ఆకుకూరలు అయితే తీసుకొచ్చినాము. తోటకూర, కరివేపాకు ఇవన్నీ అనమాట. ఇంకా వెజిటేబుల్స్కి వస్తే వంకాయలు, క్యారెట్, ఆలు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆల్రెడీ మొన్న 3 డేస్ తర్వాతనేమో తెచ్చిండ్రు ఇవి చిక్కుడుకాయలు అనమాట. ఇవి ఉన్నాయి, అందుకోసమనే తక్కువ అయితే తెప్పించిన అనమాట వెజిటేబుల్. ఇంకా మనకి ఏమున్నా లేకపోయినా ఇవి టమాటాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎంత బాగున్నాయి చూడండి. మనకి మార్కెట్ పెట్టినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇంకా మామూలుగా బండ్ల మీద అమ్మేటప్పుడు కొద్దిగా బాగుండవు, కాబట్టి నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. 1 వీక్ సరిపడా కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టుకుంటాను అనమాట. తెచ్చిపెట్టుకొని ఇంకా అన్నీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆకుకూరలు అయితే 1 డే 2 డేస్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో. కాబట్టి ఇంకా నేను 1 డే 2 డేస్ లోపే ఇంకా ఆకుకూరలు అయితే వండేసుకుంటాను అనమాట. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇవన్నీ సర్దేస్తున్నాను చూడండి. ఇంకా ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని ఇంకా డబ్బాలో పెట్టుకుంటే ఫ్రెష్ ఉంటాయి అనమాట. 2 డేస్ అట్లా 3 డేస్. ఇంకా ఇవైతే నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట డబ్బాలు. ఇంకా మీకు కూడా ఎవరికైనా లిబ్బు కావాలంటే చెప్పండి, పెడతాను. ఇవే నాకు 4 అయితే వచ్చినవి. ఇంకా కొన్ని కరివేపాకు పెట్టండి. ఇట్లా ఆకుకూరలు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకి 2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇట్లా పెట్టుకుంటే. ఇంకా దీంట్లో కొత్తిమీర అయితే పెడతాను. చూడండి ఎంత పెద్ద కట్ట తెచ్చిండ్రు మా వాళ్ళకి కొత్తిమీర. అల్లము కొత్తిమీర అయితే ఒకటి దానిలో పెట్టుకుంటున్నా. ఏమంటే నేను ఇప్పుడు నాకు మిక్సీకి వేసుకోవడానికి టైం లేదనమాట. లేదంటే నేను ఇదల్లా పోసుకొని తరిగి మనం మిక్సీకి వేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు తొందరగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా నాకు టైం లేదని చెప్పేసి డబ్బాలకి సర్ది పెట్టుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే బెండకాయలు ఉన్నవి అండ్ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయని చెప్పినా కదా. ఇంకా ఇవే అనమాట మా వెజిటేబుల్స్. ఇంకా ఇవి వచ్చేసి కరివేపాకు అనమాట. మనకి ఏది ఉన్నా లేకపోయినా ఈ కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నేనైతే ఈ కరివేపాకు అయితే స్టోర్ చేసి డబ్బాలు అయితే తీసి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇవన్నీ ఎగబెట్టుకొని నీట్గా ఫ్రిడ్జ్లో అయితే సర్ది పెట్టుకుంటాను. ఈ కరివేపాకు ఒలుస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర ఉంటే నాకు అసలు ఏం కర్రీ చేయాలో ఏం చేయాలో అర్థమే కదనమాట. ఫ్రెష్గా ఉన్నప్పుడు అసలుకి చాలా బాగుంటాయి. ఏదైనా రసం పెట్టినా, సాంబార్ చేసినా, ఏం చేసినా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఈ కరివేపాకుతో పొడి కూడా చేసుకోవచ్చు. ఇంకా నాకు టైం లేక నేనైతే రెసిపీ షేర్ చేయలేదు. మీకు కావాలంటే చెప్పండి, నేనైతే షేర్ చేస్తాను రెసిపీ. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు పొడి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీక్స్ వెజిటేబుల్స్ ఇవే అనమాట మాకు. ఇంకా నేనైతే మా వాళ్ళైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారు మా వారు. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. మార్కెట్ ఇల్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంకా సాయంత్రం స్నాక్స్ కూడా ఏం చేయలేదు నేను ఇంట్లో. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా బాగా చేస్తారు మాకు వెళ్ళైతే. మా ఊళ్ళో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ డే నిన్న అయితే మా అమ్మాయి అయితే ఈరోజు అయితే కడుతుంది. అంటే నిన్న హాలిడేస్ కదా. ఇంకా వాళ్ళ స్కూల్లో అందరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ అందరు కట్టుకున్నారంట, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే. ఇంకా నాకైతే మా అమ్మ నువ్వు నా ఫ్రెండ్ అమ్మ అని చెప్పేసి మా అమ్మాయి అయితే బ్యాండ్ అయితే కడుతుంది చూడండి. ఇంకా తల్లి కూతురు అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగే ఉండాలి. నేనైతే అలాగనే ఫీల్ అవుతాను అనమాట. నేను నా కూతురు అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్సే అనమాట. తల్లి కూతురు మధ్య ఏం సిగరెట్స్ ఉండవు కదా. అందుకోసమనే నేను ఇంకా మా
ఇద్దరు అమ్మాయిలు అంతే, మా పెద్ద అమ్మాయి కూడా అంతే. నేను మా అమ్మాయి దగ్గర మా ఇద్దరి మధ్యలో ఏ సిగరెట్స్ అనేది ఉండవు అనమాట. అందుకు ఇంకా మా చిన్న అమ్మాయి కూడా అదే ఫాలో అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. కానీ నిన్ననే చెప్పాలి, నేనైతే ఈరోజు అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ ఉండి అయితే ఎందుకు తీసుకొచ్చినంటే, దీనిలో నేను 20 రూపీస్ నోట్లు అయితే వేసిన అనమాట. పెద్ద లోట్లు అయితే ఏమీ లేదు, చిన్నవే 20 రూపీస్వి కొత్త లోట్లు, అన్ని కొత్త లోట్లు అయితే వేసిన. ఇంకా ఎప్పుడైనా నాకు అవసరము, డబ్బులు ఏమైనా అవసరం వచ్చినప్పటికీ నేను ఈ ఉండి అయితే దీనిలోంచి డబ్బులు అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు కొద్దిగా నాకు అవసరం ఉంది. ఇంకా నేను ఈ ఉండి వేసి ఏంటంటే 1 మంత్ అయితే అయిందనమాట. ఎంత డబ్బులేమో చూసుకోవాలి. ఇంకా ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని కూడా 2 మంత్ అయితే అయిందనమాట. పెట్టుకొని కూడా ఇంకా దీనికైతే 2 కీలు అయితే ఇచ్చారు చూడండి. నాకైతే ఈ కీ అయితే ఓపెన్ చేసిన చూడండి, ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ తలుపులాగా ఇచ్చారు, ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, దీనిలో అయితే ఇంకా డబ్బులు వేసుకున్నాం అనమాట. ఇక్కడ అనమాట మనకి కొన్ని ఉండీలు పగలగొడుతుంటాం, నాకు తీసుకోనికి రాకున్నప్పుడు అన్ని విరగొడుతుంటాం అట్లా కదా. ఇదైతే అట్లా లేదనమాట, చెక్కతో చేశారు. ఇంకా అందుకోసమని తీసుకున్నాను అనమాట నేను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా దీనిలో ఈ డబ్బులతోటి నాకైతే కొద్దిగా పని ఉంది. ఇంకా ఈ డబ్బులు ఏం చేసినా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇవన్నీ 1000 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ 1000 రూపీస్ నేను ఏ దానికి ఖర్చు పెట్టినా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మరి ఇంకా దీనిలో ఏమున్నాయని డౌట్ రావచ్చు. దీనిలో అయితే 500 నోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది చూడండి, 50 రూపీస్ నోట్లు, 500 నోట్లు ఇవైతే ఉన్నాయి. నేనైతే ఇవి ఇంకా నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇందులోకి వేసి పెట్టాను అనమాట. నాకు ఓన్లీ 20 రూపీస్ నోట్లు మాత్రమే తీసుకున్నాను. ఇవైతే ఇట్లే పెట్టేసాను. ఇవైతే ఇంకా 50 రూపీస్ నోట్లు చూడండి, కొత్తవి. నాకు ఇట్లా కొత్త నోట్లు ఏమైనా చూసినంటే అయిపోయా, ఎంబడే ఉండిలోకి అయితే వేస్తాను అనమాట. మా వారి జేబులో కొన్ని అయితే చూసినా నేను ఎంబడే తీసుకొని అయితే ఉండిలోకి అయితే వేసుకున్నా. ఇంకా 500 నోటు కూడా నాకు ఎప్పుడన్నా మా వారు ఇస్తారు కదా, అవి ఇంకా తీసి అయితే అవసరం ఉంటే వాడుకుంటా, అవసరం లేకుండా అని ఇంకా ఉండిలో అయితే వేస్తాను అనమాట. 50 రూపీస్ నోట్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకా 500 నోట్లు అయితే 2 ఉండేవి అన్నమాట. ఇంకా ఇది 100 రూపీస్ 2 ఉన్నాయి. ఇది మా అమ్మాయి అయితే వేసిందనమాట. ఈ 2 200 మా అమ్మాయి అయితే వేసింది. ఇంకా ఈ 500 నేనే అనమాట వేసినది. 2 అయితే ఉన్నాయి. ఇంకా ఈ డబ్బులతో నాకు ఈ మనీతో పని లేదు. ఇవైతే ఇందులోనే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఈ మనీ ఇట్లా సేవ్ చేసుకోవడము ఎంతమందికి ఇష్టము, ఇట్లా హుండీలో డబ్బులు దాచిపెట్టడము అలా ఎంతమందికి ఇష్టమో మరి నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా.